మీ బాగు కోరేవాడు కోపగించుకుంటాడు. మోసగించేవాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. విలువలేని నలుసు కూడా ఒక్కోసారి కంట్లో పడి విలవిల్లలాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని వ్యక్తులు కూడా చాలాసార్లు మాటలతో, వారి చేతలతో మిమ్మల్ని విలవిల్లాడేలా చేస్తారు. ఊదేసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తముడి లక్షణం. ఒక వ్యక్తిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ ఉండదు. కానీ వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. జరిగిపోయిన దాని గురించి ఎప్పటికీ గుర్తుంచుకో. అలాగే రేపటి కోసం ఎప్పుడూ కలలు కను. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించు. లైఫ్‌లో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెబుతాడు. కానీ నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలో చాలామందికి తెలియక జీవితం మరియు కాలం రెండూ కరిగిపోతున్నాయి. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. కొన్ని రోజులు సంతోషంగా గడిచిపోతాయి. కొన్ని రోజులు ఎంతో కష్టంగా గడుస్తాయి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన లైఫ్‌లోకి రావడం కాదు. అర్థం చేసుకునే వాళ్ళు రావడమే నిజమైన అదృష్టం అంటే. మనం కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మన మనస్సుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే వాడికి నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించటం తప్ప వాడు ఎవ్వరికీ నచ్చడు. నచ్చితే వదులుకోలేరు. వాడి బలము అదే, బలహీనత కూడా అదే. నీ చేతిలోని ధనం, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. అమ్మాయి లైఫ్‌లో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. మనకు ద్రోహం చేసేవారు, మన నాశనాన్ని కోరుకునేవారు, మనల్ని మోసం చేసేవారు మన నుండి తప్పించుకోవచ్చు. కానీ కర్మఫలం నుండి తప్పించుకోలేరు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఒప్పుకోవాలి. నాకు కావలసిన ప్రతీదీ వెంటనే ఇవ్వాలి. నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వమవుతుంది. పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోండి. కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ సొసైటీలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. రోజులు గడిచే కొద్దీ మన మనసుకు చేసిన గాయం మానిపోతుంది. కానీ అది విడిచిన మచ్చ మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.